గోదావరి నీటి హక్కుల కోసం తెలంగాణ వ్యూహాత్మక అడుగు వేస్తోంది. సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తోంది. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రాజెక్ట్ పీఎఫ్ఆర్ఆర్ ను తిరస్కరించాలని కేంద్రాన్ని కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశానికి ఇటు బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ ఎంపీలను ఆహ్వానించింది. ఒక చాలా ముఖ్యమైన విషయంలో ముఖ్యమంత్రి గారి సలహా మేరకు అఖిలపక్ష పార్లమెంట్ సభ్యుల ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాని కోసం, తెలంగాణ రైతాంగాని కోసం ఇది చాలా చాలా ముఖ్యమైనదిగా మేము భావించి ఈ పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో కొన్ని ముఖ్య విషయాలు మీ అందరికీ తెలియజేసి మీ అభిప్రాయాలు, మీ సూచనలన్నీ తీసుకొని ఏ విధంగా మనం ముందుకు పోవాలో ద వే ఫార్వర్డ్ ఫైనలైజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముందుగా నేను మా అధికారులు ఈ పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో కొన్ని అంశాలు మీకు తెలియజేస్తాము. హౌ దిస్ ప్రాజెక్ట్ కెన్ బి డెట్రిమెంటల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేసి ఆ తర్వాత మరి మీ అభిప్రాయాలు, సూచనలు తీసుకొని ముందుకు పోవాలి, వే ఫార్వర్డ్ అని చెప్పి మేము ఆలోచన చేసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలని సంప్రదించి ఒక ప్రజాస్వామ్య పద్ధతిగా ముందుకు పోవాలి, తెలంగాణ ప్రజలు, రైతులకి మేలు చేయడానికనే మా ప్రభుత్వ ఉద్దేశం కూడా ఈ యొక్క అఖిలపక్ష సమావేశం ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. సో సీఎం గారు, విత్ యువర్ పర్మిషన్ విల్ స్టార్ట్ ది ప్రెజెంటేషన్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఈ ప్రెజెంటేషన్లో గోదావరి నది మరి ఈ రాష్ట్రానికి ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, తెలంగాణ నుంచి ఆంధ్ర ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఆంధ్రాలో ఏం ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ తర్వాత సముద్రంలో ఎక్కడ కలుస్తున్న విషయాన్ని తెలియజేస్తాం. స్కోప్ ఆఫ్ ద స్కీమ్ అంటే ఈ బంకచెర్ల స్కీమ్ లో వాట్ ఇస్ ద స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఇండెక్స్ మ్యాప్ ఆఫ్ ద స్కీమ్, ఆ స్కీమ్ యొక్క ఇండెక్స్ మ్యాప్ కూడా మీకు చూపిస్తాం. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సమర్పించారు. దే హావ్ సబ్మిటెడ్ ద ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ విచ్ సెంట్రల్ గవర్నమెంట్ హెస్ ఫార్వర్డెడ్ టు us and all Godavari co-basin states, asking us for inviting our comments on this. So then what in our view are the violations of law and of AP Reorganization Act? What are the violations of Godavari Water Dispute Tribunal Award? What are the observations of Central Water Commission, CWC and NWDA on water availability? What are our concerns about the scheme? What are the steps we have taken so far? And what is the way forward? Next. About the Godavari River, all of you are very familiar, but I'll just repeat a few main points. It's a river in the Deccan Plateau and the second largest river in India after the Ganges. River originates at an elevation of 1067 meters. River is 1465 kilometers long and flows through Maharashtra, Telangana and Andhra Pradesh until it empties into Bay of Bengal. Catchment contribution is from the states of Maharashtra, Karnataka, Madhya Pradesh, Chhattisgarh, Odisha, Telangana and Andhra Pradesh. Principal tributaries include rivers Pravara, Purna, Manjira, Maner, Penganga, Varda, Vainganga, Pranahita, Indravati, Seeleru and Sabari. River enters the Telangana state near Kandakurti village, Ranjal Mandal, Nizamabad district. Next. You want to do the Google map? Okay. Now Mr. Prasad, who is the Deputy Director of the Godavari Water Division, will show the flow of the Godavari River on the Google map and also explain the existing projects on the in Telangana.
అఖిలపక్ష సమావేశానికి సంబంధించిన ఇప్పటి వరకున్న డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మనం చూస్తున్నాం ఇంకా అఖిలపక్ష సమావేశం కొనసాగుతూనే ఉంది. సో ఇప్పటి వరకు అసలు ఏం చర్చించారు? బనకచెర్ల ప్రాజెక్ట్ కి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కూడా సచివాలయంలో అఖిలపక్షం ఎంపీలతో భేటీ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు రేణుకా చౌదరి, మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ శెట్టర్, తుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రఘురామ్ రెడ్డి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళు హాజరయ్యారు. ఇక బీజేపీ నుంచి హాజరైన ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావుతో పాటు ఎంఐఎం ఓవైసీ అసోసియేషన్ తో పాటు బీఆర్ఎస్ నుంచి హాజరయ్యారు. వద్దిరాజు ఒక్కరు మాత్రమే హాజరైన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నుంచి. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినటువంటి ఎంపీలకు, అఖిలపక్షం నేతలకు కూడా ఆయన స్పష్టంగా బనకచెర్ల ద్వారా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం సంబంధించి కావచ్చు, చట్టం నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన మాట్లాడడం కూడా జరిగింది. అయితే కిషన్ రెడ్డికి మరొక బండి సంజయ్ కేంద్ర మంత్రులకు రావాలని ప్రత్యేక ఆహ్వానం అందినప్పటికీ కూడా ఇద్దరు బీజేపీ మంత్రులకు సంబంధించి కూడా కేంద్ర మంత్రులు రానటువంటి ఆ పరిస్థితి కొనసాగుతోంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడ అధికారులు ఇచ్చినటువంటి వివరణకు సంబంధించి కూడా పూర్తిగా వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది. రేపు కూడా ఈ రోజు రాత్రి బయలుదేరి రేపు టీఆర్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రితో కూడా ముఖ్యమంత్రితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి అఖిలపక్ష ఎంపీల భేటీకి సంబంధించి చర్చకొచ్చినటువంటి అంశాలపైన, తెలంగాణ అభ్యంతరాలపైన, ప్రాజెక్టుకు సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు మరోసారి రేపు టీఆర్ పార్టీని కలిసి వివరించే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రధానంగా ఏదైతే ఇప్పటి వరకు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న అభ్యంతరాలను ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి ఎంపీలను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గోదావరి బనకచెర్ల లింక్ పథకాన్ని ప్రారంభించిన తెలుసుకున్న కాడి నుంచి మొదటి నుంచి కూడా అడ్డుకుంటూ వస్తా ఉన్నాం. ఏపీ రియాలిజేషన్ యాక్ట్ 2014లోని సెక్షన్ 34 క్లాస్ 3 మరియు 85 క్లాస్ 8 క్లాస్ డి మరియు గోదావరి డెల్టా బేస్ సంబంధించిన అవార్డుల ఉల్లంఘన పరిగణలోకి ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు లేవనెత్తామని చెప్పారు. జేఆర్ఎంబీ పీపీఏతో పాటు ఉత్తర ప్రత్యుత్తరాలు మొదటి నుంచి కూడా జనవరి నుంచి కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను అనేక సందర్భాల్లో కూడా కేంద్రానికి ఈ యొక్క బనకచెర్ల అంశానికి సంబంధించి కూడా అభ్యంతరాలు లేవనెత్తున్నాం. గోదావరి జలాలపై తెలంగాణ యొక్క చట్టపరమైన మరియు సరైన వాదనను పదే పదే మేము నొక్కి చెప్పాం. అయినప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యానికి కావచ్చు, దాదాపు 200 టీఎంసీల నీటిని బనకచెర్ల ద్వారా పెన్నా కృష్ణా బేసిన్ లోకి తరలించే ప్రయత్నం చేస్తోంది. ప్రతిరోజు 3 టీఎంసీల నీటిని తరలించే ప్రయత్నం సాగుతుంది. అంటే ఖచ్చితంగా కూడా ఏదైతే ఈ బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ గోదావరిపై ఉన్నటువంటి వరద నీటి హక్కులను కాలరాయడమే అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధానంగా మరోసారి రేపు టీఆర్ పార్టీని కలిసి కూడా ఇవన్నీ వివరిస్తామని చెప్పారు. ఇక ఇప్పటికే జలశక్తి మంత్రి టీఆర్ పార్టీని ముఖ్యమంత్రి నేను లేఖలు రాయడం ద్వారా ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లాం అని కూడా చెప్పారు. ఈ ముఖ్యమంత్రికి సంబంధించి 3/3/2025 కేంద్ర జలశక్తి మంత్రి స్వయంగా కలిసి ఈ పథకాన్ని పరిగణలోకి తీసుకోవద్దని కూడా చాలా స్పష్టంగా చెప్పామని కూడా ఆయన చెప్తున్నారు. ఇక ఏపీ ఇప్పటికే ఫీజిబిలిటీ రిపోర్ట్ ను కూడా కేంద్రానికి సమర్పించింది, దాన్ని పరిగణలోకి తీసుకుందని కోరారు. కాకపోతే ఏదైతే ఏపీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ని సమర్పించిందో దానిపైన తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యంతరాలతో కూడిన పూర్తి నివేదిక సమర్పించాలని ఏపీ కేంద్రం కోరింది. కాబట్టి మేము మరొకసారి కేంద్రానికి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నివేదిక పూర్తి స్థాయిలో అందిస్తామని, అది కూడా రేపు టీఆర్ పార్టీని కలిసి కూడా ముఖ్యమంత్రితో పాటు వెళ్లేటువంటి బృందం కలిసి వివరించబోతోంది. తెలంగాణ ఎంపీలతో పాటు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు రాత్రికి ఢిల్లీ బయలుదేరి వేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ యొక్క అఖిలపక్షం సమావేశం కొనసాగుతా ఉంది. ఇప్పుడు పరికొసేపట్లో బీజేపీతో పాటు బీఆర్ఎస్ ఎంఐఎం నేతల అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి తీసుకోబోతా ఉన్నారు. ఎలా ముందుకు వెళ్ళాలి ఈ ప్రాజెక్టుకు సంబంధించి, తెలంగాణ నీటి హక్కుల వాటాలకు సంబంధించి కృష్ణా కావచ్చు, గోదావరి బేసిన్ లో జరుగుతున్నటువంటి ఏపీ ప్రాజెక్టుల అంశానికి సంబంధించి కావచ్చు, తెలంగాణ ప్రాజెక్టుల అంశానికి ఏపీ అభ్యంతరాల విషయంలో కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి ఇకపై అఖిలపక్షం అంటే ఆల్ పార్టీస్ కలుపుకొని తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ నీటి వాటాల కోసం ముందుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కూడా అది మొత్తం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ అభిప్రాయాలు మరి కాసేపట్లో సేకరిస్తుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి, ఎలాంటి అభ్యంతరాలు తెలంగాణకు ఉన్నాయన్న అంశం పైన కూడా
రేపు టీఆర్ పార్టీని కలిసి కూడా ముఖ్యమంత్రి బృందం గురించి అవకాశాలు అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇలా జరిగినటువంటి సమావేశంలో ఏ పార్టీలు ఎలాంటి అభ్యంతరాలు వినిపించాయి, వాళ్ళు ఎలాంటి సలహాలు ఇచ్చారన్న అంశాలపైన బీజేపీ పార్టీ ఎంపీ బీజేపీ స్టాండ్ ఏంటి బనకచెర్ల పైన కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా బనకచెర్ల పైన తెలంగాణకు ఉన్నటువంటి అభ్యంతరాలతో పాటు అఖిలపక్షం ఎంపీలు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఏంటి, రేపు దీనిపైన మన యాక్షన్ ప్లాన్ అనే అంశం పైన కూడా ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వబోతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.